నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరికి నమస్కారం. పాత్రికేయ సోదరి సోదరులందరికీ మన పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత 15 సంవత్సరాలకి ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో. దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ సారి గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు, అంటే నా వెనక బలం ఎంతోమంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా అక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లే, మా బోర్డు మెంబర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్లు, మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి, అలాగే చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి, అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు, మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా. సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది బిరుదుగా కంటే కూడా నేను ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇంకా చేస్తున్నాం, ఎటువంటి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా. కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైనా నా నుంచి ఏమి ఆశించరు. వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది. దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు, ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని, ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వరుస గుడ్ న్యూస్ పడుతున్నాయి. మా బాలయ్య బంగారం మనసుకు తగ్గట్టే కూడా మంచి రోజులు వచ్చినాయి ఫ్యాన్స్ అంటున్నారు. సో ఫ్యాన్స్ ఏం చెప్తారు? ఫ్యాన్స్ ఎప్పుడు నన్ను అడిగితే ఫ్యాన్స్ అడిగినా ఒకటే, వాళ్ళే అంటే ఎట్లా అనిపిస్తుంది ఇంత గుడ్ టైం నా గుండె చెప్పుడు వాళ్ళే. వాడికి ఏమి ఇచ్చినా వాడు రుణం తీర్చుకోలేను. అంటే ఎన్ని జన్మల అనుబంధము, ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో. మరి మామూలుగా అయితే ఇంతమంది, ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు ఉండడం అంటే అది నా పూర్వజన్మ సుఖం. వాళ్ళే నాకు బలం. అలాగే వాళ్ళు కూడా నా నుంచి ఏమి ఆశించరు. వాళ్ళు కూడా నేను చేస్తున్న పనులకి ప్రతిస్పందనగా వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. మా బాలయ్యకున్న మంచి తరానికి అవార్డు ఎప్పుడు రావాల్సింది, లేట్ వచ్చింది అంటున్నారు వాళ్ళు. అనుకుంటా ఇప్పుడే కరెక్ట్. అంటే ఇప్పుడు నాకు సరే 50 ఏళ్ళు దాటింది ఏది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మరి ఈ తరుణంలో 3వ సారి ఎమ్మెల్యేగా నేను ఎన్నికైన తర్వాత హ్యాట్రిక్ అంటాం. అలాగే 4 సినిమాలు, అదే 4 సినిమాలు వరుసగా విజయం సాధించడం అంతే టైంకే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను దీనివల్ల దాని గురించి ఏమి
వాళ్ళ పాప ఆవేశం వాళ్ళ అభిమానం అదే వెలగట్టలేంది దాని అది పాప వాడుకుంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్న అనే విషయం ఇప్పుడు త్వరలో ప్రకటించే లిస్ట్ లో ఉందని అంటున్నారు. మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, వస్తుంది? వస్తుందని ఆశిస్తున్నాను. అంటే చెప్పారు కదా ఆయన గురించి, ఏ సంస్కరణలకైనా ఒక ఆది ఆయన. సో కాబట్టి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళకి గౌరవం, వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది. ఈ శుభ సందర్భంలో ఫ్యాన్స్ కి ఏం పిలిపిస్తారు? ఏం లేదు, వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఎలాగైతే మా సత్సంబంధం ఉందో, ఒక కుటుంబం, పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ గారు నాకు వారసత్వంగా. అది రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు ఇటు సినిమాలు కావచ్చు. అప్పటి నుంచి నేను చెప్పాను, ఫ్యాన్స్ ఎక్కడ ఎటువంటి తొనకుండా బెండకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నాకు మా తల్లి కడుపును పుట్టకపోయినా, వేగులు తెంచుకు పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగా అందరం ఎవరికి ఏ కష్టం ఉన్నా ఒకళ్ళొకళ్ళు ఆదుకోవడం, నేను ఆదుకోవడం, నన్ను చూసి వాళ్ళు స్ఫూర్తి పొందడం, అది మాకున్న. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే హీరో అందరూ కావచ్చు, అందరూ మిమ్మల్ని విష్ చేస్తున్నారు. మా బాలయ్యకు కరెక్ట్ సమయంలో కరెక్ట్ అవార్డు వచ్చింది. అందరికీ నా కృతజ్ఞతలు. ఎవరు వాళ్ళ రంగాల్లో, అంటే నేనేది సేవా రంగాల్లో వాళ్ళు చేస్తున్నారు. సో అందరికీ నా